ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఉదయకాలం వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతో కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చిన్న ప్రార్థనతో వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం దర్శిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని దేవుని బట్టి నమ్ముతూ ఉన్నా. మీ అందరి కొరకు మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. మరి ఆలస్యం చేయక దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 130 అధ్యాయము 7వ వచనం. మరొకసారి కీర్తన గ్రంథం 130 అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా వద్ద కృప దొరుకును. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా చక్కని వాగ్దానం దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటే మనకు కృప దొరుకుతుంది. కృప అనగా బాధల్లో ఉన్నవాడు ధనవంతుడిగా మారడం, కష్టాల్లో ఉన్నవాడు మరి ఆనందించే వ్యక్తిగా మారిపోవడం, ఏమీ లేనివాడు కూడా కుబేరుడిగా మారిపోవడం, ఇది కృప. అంటే జీవితాన్ని మార్చేది, బ్రతుకును మార్చేది, ఆశ్చర్యకరంగా ఇలా ఎలా అయ్యాడు అని తెలియచేసేది ఒక మహాకృప ఎవరి వద్ద దొరుకుతుంది అని ఆలోచిస్తే దేవుడి మీదే ఆశ పెట్టుకున్న వారికి. చాలా మంది జీవితాల్లో ఉద్యోగం మీద, పొలం మీద, వ్యాపారం మీద, దేవుడి కంటే ముందుగా వాటి మీద ఆశ పెట్టుకొని గొప్ప గొప్ప ఊహలతో ఆశాభావంతో ముందుకెళ్ళి వ్యాపారంలో నష్టపోయిన వారు లేరా? చెరువుల్లో నష్టపోయిన వారు లేరా? కాబట్టి ఎవరి మీద ఆశ పెట్టుకొని మనం ప్రయత్నం చేయాలి అని ఆలోచన చేయాలి. ఈరోజు మనం దేవుడు వాగ్దాన ప్రకారంగా యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. దేవుడి మీద ఆశ పెట్టుకొని నీ కార్యక్రమాలు ప్రారంభించాలి. అది వ్యాపారమే కావచ్చు, చెరువులే కావచ్చు, చదువే కావచ్చు, ఓ ప్రైవేట్ జాబే కావచ్చు, ఏదైనా కానీ దేవుడి మీద ఆశ పెట్టుకొని మనం అడుగులు వేసినప్పుడు ఆయన వద్ద మనకి కృప దొరుకును. అంటే ఆశీర్వాదం దొరుకుతుంది. మనిషి జీవితం సడన్గా ఉన్నతంగా మార్చబడేది కూడా కృపే. జీవితం తారుమారుగా ఉన్న వారికి స్థిరమైన జీవితంగా మారిపోవడం కూడా కృపే. అప్పుల్లో ఉన్న వాడికి మనం చూస్తుండగానే కుబేరుడిగా మారిపోవడం కూడా కృపే. ఎవరి వద్ద దొరుకుతుంది? ఎవరి మీద ఆశ పెట్టుకుంటే మరి ఇది ఏర్పడుతుందో ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నారు. దేవుడి మీద ఆశ పెట్టుకోమని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. యెస్, భక్తుడు ఎప్పుడు కూడా వారు దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాడిగా ఉండాలి తప్ప మరి వారి మీద చేస్తున్న వాటి మీద, వారి మీద, దీని మీద కాదు. పేతురు వారి జీవితంలో దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా నాకున్న ఈ జ్ఞానం బట్టి, నాకున్న ఈ బలం బట్టి నీ చేపలు పడతానని అడుగులు వేయడం ప్రారంభించింది. అతని మనస్సు దేవుడి మీద ఆనుకోలేదు. దేవుడి మీద ఆశపడి ఆయన సహాయముతో ఈ యొక్క ప్రయత్నం చేయలే. మరి పేతురు తానుకు తానే తన శక్తి మీద ఆశ పెట్టుకున్నాడు. తన బలం మీద ఆశ పెట్టుకున్నాడు. తనకు వచ్చిన విద్య అయినా చేపల పట్టుట అనే విధానం మీద ఆశ పెట్టుకొని నాకేం పర్వాలేదు, నేను చిన్నప్పటి నుంచి ఈ యొక్క వల వేయడంలో కానీ, చేపలు పట్టడంలో కానీ నేర్పరిగా ఉన్నాను కదనుకొని మనసు యందు దేవుడి మీద ఆశ పెట్టుకోక
దేవుడు సహాయము కోరక మరి చేపలు పడడానికి వెళ్తారు సముద్రంలోకి. రాత్రంతా కూడా దైవజనమా వల వేయడం జరుగుతుంది. వల రాత్రంతా కూడా వేసిన తాను ఆశించిన ఫలితం దక్కలేదు. తను ఆశించిన ఫలితాన్ని చూడలేకపోయాడు. చివరికి ఏది పొందలేక బాధతో, దుఃఖముతో సముద్ర ఒడ్డున వచ్చి దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ రాత్రంతా కూడా ప్రయాసపడ్డానే. రాత్రంతా కూడా శ్రమించే వ్యక్తిగా మారానే. ఏంటి నాకు వచ్చిన విద్యే కదా! ఒక్క చేప కూడా నాకు పడలేదు. నీ కంటికి చూడలేకపోయానని మరి బాధపడుతున్న సమయమందు ప్రభువు ప్రత్యక్షమవుతాడు. పేతురు కాస్త నీ దోనె ముందుకు నడిపిస్తావా? ఎందుకు? చేపలు పడ్డానికి. అంటే లోతైన విశ్వాసం, లోతైన ఆశ పేతురికి దేవుడి పట్ల లేదు. లోతైన విశ్వాసం లేదు. అయితే అది గమనించిన దేవుడు పలుకుతున్న మాట, కాస్త లోతుకి నీ పడవ అనగా నీ జీవితాన్ని నడిపిద్దామా పేతురు? నీ వ్యక్తి మీద, నీ శక్తి మీద నువ్వు ఆశ పెట్టుకుని వెళ్ళి ఓడిపోయావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట మీద ఆశ పెట్టుకుని వెళ్ళు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు చేపలు పట్టలేకపోయావో, ఎక్కడైతే ఆశ గల్లంతుగా మారిపోయిందో, నా మాట మీద ఆశ పెట్టుకుని వెళ్ళు పేదనగానే, దేవుడు మాట చేతబట్టుకొని, ఆ ప్రభువుని తన పడవలో ఎక్కించుకొని, మరి ఆశతో మరోసారి ప్రయత్నం చేశాడు. వావ్! ఎంత అద్భుత కార్యం అంటే, ఎక్కడైతే చేపలు పడలేదో అక్కడే దేవుడు మరలా ప్రయత్నం చేయమన్నప్పుడు, దేవుడి మీద ఆశతో దేవుడు మాట మీద ఆశతో మరి ప్రయత్నం చేయగా, వల వేసిన తర్వాత విస్తారమైన చేప పడుతూనే ఉందండి. ఆ పడవంతా కూడా చేపలు నిండుకొని, చివరికి పక్కవారి పడవలో కూడా అయ్యి నిండిపోతున్నాయి. కృప మనిషి జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదాలతో జీవితం నింపబడతాయి. దైవ దీవెనల చేత, ఆశీర్వాదం చేత, మేలు చేత, కృపతో నింపబడుతున్న ఈ వాస్తవాలన్నీ కూడా ఒక్క ఆశ పెట్టుకో దేవుడి మీద జీవితం మారిపోద్దంటే. పేతురు ఆశ్చర్యపోయాడు. నేను నీ మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నం చేశానయ్యా. నీ మాట మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నం చేశాను ఓడిపోయి. ఈరోజు నేను నీ మీద ఆశ పెట్టుకుని వెళ్తున్నాను. నాకు అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. సోదరా, ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకుని వెళ్తున్నావు కనుక తప్పక దేవుడు కృప నీకు దొరుకుతుంది. ప్రతి విమోచన, ప్రతి ఆటంకాన్ని, ప్రతి బలహీనతని, ప్రతి విచారాన్ని కొట్టివేసి దైవ కృప చేత నీ జీవితం నింపబడుతుంది. మీ అందరి జీవితాలు. మరి ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. జీవాధిపతి అయిన దేవా, నీకు అనేకమైన వందనాలు. ఈ ఉదయకాల వేకువజామున మా కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంచండి తండ్రి. నా తండ్రి, ఎంతమంది అప్పుల్లో బాధల్లో ఉన్నారో ప్రతి అప్పు నుంచి వారి విడుదల దయచేయండి. ఎంతమంది మరి కష్టాల్లో ఉన్నారో ప్రతి కష్టం నుంచి వారి విడుదల దయచేయండి. ఎంతమంది ప్రభువా మరి కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారో సమస్యలు దూరపరచండి. ఎంతోమంది నైనా రోగాలు బట్టి, బలహీనతలు బట్టి మరి ఆసుపత్రుల్లో పడి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా తండ్రి విడుదల కలిగించేయండి. ఎంతమంది ప్రభువా మరి చదువుకుని ఉన్నారో చదువులో సహాయం చేయండి. నాయన చదువు పూర్తయిపోయి ఎంతమంది మరి ఉన్నారో వారందరికీ కూడా ప్రభువా మరి మంచి ఉద్యోగాలు దయచేయండి. పాడి, పంట, వ్యవసాయం దీవించండి. మోటార్ ఫీల్డ్‌లో పనిచేసే వారిని దీవించండి. ఈ రీతిగా నా ప్రభువా ఇతర దేశాల్లో పనిచేసే వారిని దీవించండి. ప్రభువా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చక్కని పిల్లలు దయచేయండి. వివాహం కాని వరకు ప్రార్థిస్తున్నా. చక్కని వివాహం దయచేయండి. నాయనా, ఇతర దేశాల్లో ప్రార్థిస్తున్న వారి కుటుంబాలు ఆస్వాదించి బలపరచండి. ఈ రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆస్వాదించి బలపరచమని యేసయ్య నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరిని కూడా దీవించును గాక. మరి మీరందరూ కూడా ఈ వేకువజాము అన్న కార్యక్రమం ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను. మా యొక్క యూట్యూబ్ ఛానల్
వైఎస్ఏ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్. తప్పక వీక్షించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.